హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం జంగందేవర కథ అనే చందమామ కథని చెప్పుకుందాం. అనంగా అనంగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక బీద జంగందేవర ఉండేవాడు. అతను ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానం చేసి ఒంటి నిండా విభూది రేఖలు పెట్టుకుని ఊళ్ళో భిక్షాటనకు పోయి ఆ వచ్చిన దాంతో పొట్ట నింపుకుని జీవిస్తుండేవాడు. ఆ ఊరికి ఒక రాజు ఉన్నాడు. పాపం ఆ రాజుకి ఎంతకాలానికి పిల్లలు కలగలేదు. చివరికి ఎన్నో పూజలు పునస్కారాలు చెయ్యగా అతనికి ఒక కొడుకు పుట్టాడు. రాజు సంతోషానికి అంతులేదు. పెద్ద విందు ఏర్పాటు చేసి ఆ ఊళ్ళో అందరినీ పిలిచాడు. విందు పూర్తి అయింది. రాజుగారికి ఒక పెద్ద తోట కూడా ఉంది. అందులో రకరకాల పళ్ళ చెట్లు, రకరకాల పిట్టలు ఉన్నాయి. విందుకు వచ్చిన వారితో రాజు, నా తోటలో మీకు ఎవరికి ఏది కావలిస్తే అది పట్టుకుపోండి అన్నాడు. ఇంకేం, ఒకరు ఒక మామిడి చెట్టున ఉన్న కాయలన్నీ రాల్చుకున్నారు. మరొకరు ఒక సపోటా చెట్టున ఉన్న కాయలన్నీ కోసుకున్నారు. ఇలా అందరూ ఎవరికి కావలసిన వారు తీసుకుపోయారు. ఇక మన జంగందేవర ఏం చేశాడో తెలుసా? ఆ తోటలో ఒక కొంగపిల్ల కనిపించింది. దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి పెంచుతున్నాడు. కొన్నాళ్ళు గడిచినాయి. కొంగపిల్ల పెరిగి పెద్దదయింది. అప్పుడు మన జంగందేవర దాని మెడకి ఒక చిన్న రాయి కట్టి ఎగరవేశాడు. అది ఎగిరి ఎగిరి సాయంకాలానికి ఇంటికి తిరిగొచ్చింది. మర్నాడు ఇంకొంచెం పెద్ద రాయి కట్టి ఎగరేశాడు. మళ్ళీ అలాగే ఎగిరి ఎగిరి తిరిగి వచ్చింది. రోజు ఇలాగే ఒకరోజు కంటే ఇంకో రోజు పెద్ద పెద్ద రాళ్ళు కట్టి ఎగరవేస్తూ వచ్చాడు. కొంగ కూడా ఆ బరువుకు అలవాటు పడి ఆ రాతితో పాటే ఎగురుతూ సాయంకాలానికి ఇంటికి తిరిగి వచ్చేది. ఆఖరికి ఒక రోజున మన జంగందేవర తనే కొంగ మీద కూర్చున్నాడు. వెంటనే కొంగ రోజులాగానే ఆకాశానికి ఎగిరిపోయి తిరిగి తిరిగి ఇంటికి తీసుకువచ్చి దించింది. ఆ రోజు మొదలుకొని జంగందేవర కొంగ మీదే షికారులకు పోతూ ఉండేవాడు. ఒక రోజున మన జంగందేవర మామూలుగా స్నానం చేసి ఒంటి నిండా విభూది రేఖలు ధరించి కొంగ మీద ఎక్కి షికారుకు బయలుదేరాడు. అలా పోతూ పోతూ ఉండగా రాజుగారి మేడ వచ్చింది. సరిగ్గా అదే సమయానికి రాజుగారి కూతురు మేడ మీద తలార్చుకుంటూ ఉంది. ఆకాశాన వస్తున్న మన జంగందేవరని చూసింది. ఒంటి నిండా విభూది రేఖలు అవి చూసి కైలాసం నుంచి శివుడే దిగి వస్తున్నాడనుకొని నమస్కారం చేసి మేడ మీదకి దిగమని కోరింది. వెంటనే మన జంగందేవర దిగాడు. తమరెవరో తెలుసుకోవచ్చా? చూడబోతే తమరు పరమశివునిలా ఉన్నారే అని అడిగింది రాజు కూతురు. అవును, నేను పరమశివుణ్ణే. భూలోకంలో సంచారం చేద్దామని కైలాసం నుంచి వస్తున్నాను అని బొంకాడు జంగందేవర. అలాగైతే మీరు నన్ను వివాహమాడాలి. మిమ్మల్ని తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోను అని పట్టుబట్టింది రాజు కూతురు. సరే, అలాగే. మళ్ళీ రేపు ఈ వేళకు వస్తాను. ఈలోగా నీ తల్లిదండ్రులతో చెప్పి సిద్ధంగా ఈ మేడ మీదనే ఉండు. నేను వచ్చి నిన్ను నాతో కూడా తీసుకుపోతాను అని చెప్పి జంగందేవర తిరిగి కొంగ మీద ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ సంగతంతా రాజు కూతురు తల్లిదండ్రులకు చెప్పింది. పరమశివుడేమిటి, కైలాసం నుంచి దిగి రావటమేమిటి, ఒకవేళ వచ్చినా కూడా నిన్ను పెళ్ళాడటమేమిటి అని రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. కాదు, రేపు ఈ వేళకి మనం అందరం మన మేడ మీద ఉండాలి. ఇప్పుడు మీ కళ్ళతో మీరే చూస్తారు నే చెప్పింది నిజమో అబద్ధమో అంది రాజు కూతురు. సరే, అలాగే చూద్దాం అని రాజు ఈ సంగతి ఊళ్ళో చాటింపు వేయించాడు.
తెల్లవారేసరికల్లా ఊళ్ళో జనాభా అంతా ఈ వింత చూద్దామని రాజుగారి మేడ చుట్టూ మూగారు. రాజు, రాణి తమ కుమార్తెతో మేడ మీద పరమశివుని రాక కోసం కాచుకుని ఉన్నారు. ఇంతలో మన జంగందేవర రోజు కంటే ఇంకా ఎక్కువగా విభూది రేఖలు ధరించి ఒక చేత్తో త్రిశూలం, మరొక చేత్తో కత్తి పట్టుకుని కొంగ మీద మేడ పైగా వచ్చాడు. రాజు, రాణి సంతోషం పట్టలేక స్వామి దిగిరండి అని ఆహ్వానించారు. మన జంగందేవరకి కూడా ఎక్కడలేని సంతోషం కలిగింది. ఆ సంతోషంలో తన చేతిలో ఉన్న కత్తిని దర్జాగా అటూ ఇటూ తిప్పాడు. కొంగకి చేపలంటే ఇష్టం గదూ! ఆ ఎండకు కత్తి తళుక్కుమని ఒక చేపలా కనిపించింది కొంగకి. దాన్ని పట్టుకుందామని కొంగ గబుక్కున మెడ ముందుకు చాపింది. ఇంకేముంది, పదునైన ఆ కత్తి తగలగానే కొంగ మెడ కాస్త తెగిపోయింది. దాంతో మన టక్కరి జంగందేవర హరహర అంటూ మేడ మీదికి పడి ప్రాణాలు విడిచాడు. వచ్చిన వాళ్ళంతా జంగందేవర చేసిన మోసం గ్రహించి మోసానికి తగిన శాస్తి జరిగిందనుకుంటూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు. మనము మన ఇంటికి వచ్చాం. కథ కంచికి, మనం ఇంటికి. ఇదండి జంగందేవర కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.